హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఎవరెవరికంటే జేఎన్టీయు అనంతపూర్ అండ్ జేఎన్టీయు గురజాడ విజయనగరం అనంతపురం వాళ్ళకైతే సేమ్ సిలబస్ ఉంది. వాళ్ళందరి రిక్వెస్ట్ మీద ఇది పోస్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి గురజాడ విజయనగరం వాళ్ళకు కూడా ఉంటే చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటిది అని అంటే, మీరు లాస్ట్ మినిట్లో వచ్చి నాకు హౌ టు పాస్ ఇవ్వలేదు అని అంటే, అసలు సెమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా సిలబస్ ఇది మేడం, మాకు ఈ వీడియోలు కావాలని మీరు ఏ ఒక్కరూ అడగలేదు, అందుకే నేను దీని మీద పోస్ట్ చేయడం అనేది జరగలేదు. జేఎన్టీయు కాకినాడ వాళ్ళ ఆప్టిమైజేషన్ చాలా మంది రిక్వెస్ట్ మీద నేను వీడియోలో స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అందుకని మీకు ఏ సెమిస్టర్లో ఏ పేపర్ ఉంది, మాకు ఈ వీడియోలు ఉన్నాయా అని అప్పుడప్పుడు పలకరిస్తే నేను ఇలాంటి వీడియోలు పెట్టడం జరుగుతుంది. లాస్ట్ మినిట్లో వస్తే నాకు తెలియదు కదండి, డిఫరెంట్ యూనివర్సిటీకి డిఫరెంట్ ఓటీ ఇచ్చారని. ఇప్పుడు నేను ఓటీ మీద మన ఫస్ట్ యూనిట్ ఇది యాక్చువల్గా మనకి జేఎన్టీయు కాకినాడ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు విత్ ఎల్పిపి ఉంది కదండి, ఈ ఎల్పిపిలో మనకి ఫస్ట్ అడుగుతారు వాట్ ఈస్ అ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్, ఇంట్రడక్షన్ అడగొచ్చు, వాట్ ఈస్ అ ఆప్టిమమ్ సొల్యూషన్ అని అడగొచ్చు, వాట్ ఈస్ అ ఫీజిబుల్ సొల్యూషన్ షార్ట్లో చూసుకోండి. మనకి ఎల్పిపి మీద బేసిక్ ప్రాబ్లం ఒకటి చూసుకోండి. అండ్ డ్యామ్ ఒకసారి మీకు చెప్తాను చూడండి. మన సిలబస్ చూస్తే ఎల్పిపి మీద మనకి గ్రాఫికల్ మెథడ్ ఒకటి ఉంది, సింప్లెక్స్ మెథడ్ అండ్ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్. ఓకే, సింప్లెక్స్ మెథడ్ తో పాటు డ్యూయల్ సింప్లెక్స్, ఈ రెండిట్లో ఒకటి షోర్ షార్ట్ వస్తుంది బేట. సింప్లెక్స్ అండ్ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ అంటే డ్యూయాలిటీ ప్రాబ్లమ్ అని ఉంటుంది మ్యాక్సిమం మినిమైజేషన్ మోడల్లో. అండ్ దాంతో పాటు బిగ్ ఎమ్ అండ్ టూ ఫేస్ మెథడ్. బిగ్ ఎమ్ మెథడ్, టూ ఫేస్ మెథడ్. నేనేం చెప్తున్నానంటే, మ్యాక్సిమం ఈ సింప్లెక్స్లో ఒకటి రావచ్చు, రెండు, బట్ డామ్ షూర్ అయితే ఒక క్వశ్చన్ వస్తుంది. సింప్లెక్స్ మెథడ్ అండ్ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ పక్కా నేర్చుకోండి. అండ్ బిగ్ ఎమ్ టూ ఫేస్ మెథడ్లో బిగ్ ఎమ్ టూ ఫేస్లో ఒకటైతే పక్కా వస్తుంది, వస్తే రెండు రావచ్చు, ఈ ఫోరే మొత్తం రావచ్చు, లేదా గ్రాఫికల్ మెథడ్ కూడా ఇస్తారు, అది చాలా ఈజీ కాబట్టి దాంతోపాటు ఇవి కూడా చూసుకోండి. మినిమంలో మినిమం నాకు ఏది రాదు అన్న వాళ్ళు అట్లీస్ట్ సింప్లెక్స్, డ్యూయల్ సింప్లెక్స్, బిగ్ ఎమ్ అండ్ టూ ఫేస్ మెథడ్ చూసుకోండి, సరిపోతుంది. ఇంకా టైం లేదన్న వాళ్ళు బిగ్ ఎమ్ అసలు నాకు ఇంకా టచ్ చేసి వదిలేస్తా అన్న వాళ్ళు బిగ్ ఎమ్ టూ ఫేస్ కంపల్సరీ చెక్ చేసుకోండి, డ్యూయల్ సింప్లెక్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ అవర్ సెకండ్ యూనిట్ చూడండి అమ్మా. మన నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి మనకి ఏముంది అని అంటే, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అండ్ అసైన్మెంట్ ప్రాబ్లం. ఇది మనం ఆల్రెడీ సాల్వ్ చేసాము. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం మన ఓటీ ప్లేలిస్ట్లో ఉందండి. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో మీకు కనుక అవి ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇవి అందరికి ఉన్నాయి. మనకి ట్రాన్స్పోర్టేషన్లో కూడా మనకి ఏముంటుంది, బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్, అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్లో అయినా అన్బ్యాలెన్స్డ్ అయినా సేమ్. బ్యాలెన్స్డ్ని అన్బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్ ఎలా చేస్తాం, డమ్మీ రో యాడ్ చేసి అని చెప్పాను. అక్కడ ఏముంటుంది అని అంటే, ఒకటి వచ్చేసి లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్ అండ్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అండ్ ఇంకొకటి వామ్ వోగెల్స్ అప్రాక్సిమేషన్. ఈ మూడు మెథడ్స్ మనకి బ్యాలెన్స్డ్లో చెక్ చేసుకోండి అండ్ అన్బ్యాలెన్స్డ్లో చెక్ చేసుకోండి, షోర్ షార్ట్ వస్తుంది. దీంతో పాటు ఇంకా వెరీ ఇంపార్టెంట్ యూవి మెథడ్, దీన్నే మనం మోడీ మెథడ్ అంటాము. ఈ మెథడ్ ఏంటిది అని అంటే, ఇది ఒక్కటి నేను కవర్ చేయలేదు, చేస్తాను. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం విత్ మ్యాక్సిమైజేషన్ డీజనరెన్స్ అని ఉంటుంది. అంటే ఇది ఏంటిది అని అంటే, ఇక్కడ వరకు సొల్యూషన్ యాజ్ ఇట్ ఈస్ చేస్తారు, ఎనీ మెథడ్ యూస్ చేసి మనం ఆప్టిమమ్ కనుక్కొని తర్వాత యూవి అప్రోచ్ అవుతాం అన్నట్టు. కంపల్సరీ ఇవి నేర్చుకోండి. నేను చెప్పిన 5-6 వీడియోస్ అన్న చూడండి, షూర్ మీకు నాకు తెలిసి యూవి నేను ఐ విల్ ట్రై టు పోస్ట్ చేయకుండా మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి. కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇక్కడి వరకు ఒక బిట్ చేసేస్తారు. మేడం ఇది మొత్తం ఒకటే బిట్లో అడగొచ్చు అంటే, డిఫరెంట్ క్రైటీరియా ఏంటంటే, ఇది ఒక బిట్లో ఇచ్చినప్పుడు ఇక్కడేమో ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడేమో అసైన్మెంట్ ప్రాబ్లం. ఈ అసైన్మెంట్లో కూడా మనకి ఏముంటుంది, బ్యాలెన్స్డ్ ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్ ఉంటుంది. మరి బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లంలో కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే హంగేరియన్ మెథడ్. ఏం మెథడ్ అండి,
హంగేరియన్ మెథడ్ కంపల్సరీ చూసుకోండి. ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంది. బ్యాలెన్స్డ్ ఉంటే ఏంటి, అన్బ్యాలెన్స్డ్ ఉంటే ఏంటిది, అండ్ మల్టిపుల్ రోస్ కాలమ్స్ సీక్వెన్స్ యాడ్ చేసే మెథడ్ కూడా ఉంది. కంపల్సరీ దాని మీద ఎన్ని ఉంటే అది చూసుకోండి. అండ్ మినిమైజేషన్ ఆఫ్ అసైన్మెంట్ మోడల్లో మీరు అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లంతో పాటు ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ఉందా మీకు, ఉంటే కనుక చెక్ చేసుకోండి. హంగేరియన్ షూర్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ అసైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ విల్ డిస్కస్ థర్డ్ యూనిట్. చూడండి అమ్మా, మన యూనిట్ వచ్చేసి ఓకే దిస్ ఇస్ నేను గేమ్ థియరీ చెప్తున్నానండి. ఇది వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 3 తర్వాత చెప్తాను. యూనిట్ 4 అంటే 2 3 4 5 6 7 8 9 అండి. ఇది గేమ్ థియరీలో మీరు ఏం చూసుకుంటారంటే 3 కూడా చెప్తాను చూడండి. దీని తర్వాత గేమ్ థియరీ చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను చెప్పలేదు బట్ ఒక్కసారి చూడండి. డామినెన్స్ ప్రాపర్టీ ఉంటుంది గేమ్ థియరీలో, దాని మీద ప్రాబ్లమ్స్ కావచ్చు. అండ్ బేసిక్ కాన్సెప్ట్ డెఫినేషన్స్ చూసుకోండి. 2% జీరో సమ్ గేమ్స్ అని అడుగుతారు. ఒకటి ప్యూర్ స్ట్రాటజీ ఇచ్చినప్పుడు వితౌట్ సాడల్ పాయింట్స్ నుంచి చేస్తాం ప్రాబ్లం. అండ్ మిక్స్డ్ స్ట్రాటజీ ఇచ్చినప్పుడు ప్యూర్ స్ట్రాటజీ ఇచ్చినప్పుడు విత్ సాడల్ పాయింట్స్ చేస్తాము. అండ్ మిక్స్డ్ స్ట్రాటజీ ఇచ్చినప్పుడు వితౌట్ సాడల్ పాయింట్స్ చేస్తాము. మనకి తెలుసు n/2 గేమ్స్ చేస్తాము, m/2 గేమ్స్ చేస్తాము, అదే 2/m గేమ్స్ చేస్తాము కదా, ఇవి ఉంటాయి కదా. ఈ డిఫరెంట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలని చెక్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ డెసిషన్ అండర్ సర్టనిటీ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, సర్టన్ కండిషన్ ఇవ్వకపోతే ఎలా చేయాలని అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కంపల్సరీ ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన థర్డ్ యూనిట్. యాక్చువల్గా మన థర్డ్ యూనిట్ ఏంటి అని అంటే, ఫోర్త్ యూనిట్కి థర్డ్ ఫోర్త్ ఇవి ఒకటే ఒక దాంట్లో వస్తుంది గేమ్ థియరీలో. ఏం లేదండి, ఇక్కడ జాన్సన్స్ అల్గారిథం యూజ్ చేసి n జాబ్స్ 2 మిషన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కుంటాం, అండ్ n జాబ్స్ m మిషన్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుంటాం, ఈ రెండిట్లో షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటిది అని అంటే 2 జాబ్స్ అండ్ m మిషన్స్ ఇచ్చినప్పుడు కూడా చెక్ చేసుకోండి. ఈ మూడిట్లో నుంచి 2 క్వశ్చన్ పక్కా వచ్చేస్తాయి. ఓకే, దట్స్ ఇట్. నౌ నెక్స్ట్ యూనిట్ అవర్ 5th యూనిట్. చూడండి, 5th యూనిట్ ఏ ఒక్కరు వదిలేయొద్దు, నేను చదువుకున్నప్పుడు కూడా ఉంది. నా ఫస్ట్ డేమో దీని మీద చెప్పాను, సిపిఎం అండ్ పర్ట్ మోడల్స్. షూర్ షార్ట్ క్వశ్చన్ సిపిఎం మీద వస్తుంది అండ్ పర్ట్ మీద వస్తుంది. ఇంకా సిపిఎం పర్ట్ మీరు నేర్చుకోవడానికి ముందు ఇవి రెండు నేర్చుకోండి. వీటితో పాటు ఇందులో మనకి పర్ట్ వర్సెస్ సిపిఎం ఉంది. అదేంటిదంటే అదొక మెథడ్ నేర్చుకోండి. అండ్ ఎర్లియర్ లేటెస్ట్ టైమ్ ఫ్లోట్స్ అప్లికేషన్స్ గురించి నేర్చుకోండి. క్రిటికల్ పాత్ డిటర్మైనింగ్ ద క్రిటికల్ పాత్ అని అడుగుతారు. అండ్ వాటి గురించి రూల్స్, వాటిని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తాము, నెట్వర్క్ డయాగ్రామ్ అవన్నీ అడుగుతారు. అట్లీస్ట్ సిపిఎం పట్టు మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని నేర్చుకోండి. ఆ రెండింటికి రిలేషన్ నేర్చుకోండి. వాటి యొక్క సిపిఎం వర్సెస్ పర్ట్ కూడా నేర్చుకోండి. కంపల్సరీ యూనిట్ ఫుల్ చేసేస్తారు. ఇదేనండి ఆల్ అబౌట్ ద OT. వీడియో కంపల్సరీ లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.